దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి మరి చక్కని అవకాశాన్ని బట్టి దేవుని ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఆరాధనకు కూడి వచ్చినటువంటి స్థానిక సంఘ సభ్యులందరికీ కూడా మనందరి ప్రభువును మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. సహజంగానే ఎవరైనా సరే ఆస్తులకు వారసులు అవ్వాలని కోరుకుంటారు. దేనికి కోరుకుంటారు? ఆస్తులకు వారసులు అవ్వాలని కోరుకుంటారు. అంటే మా అమ్మ నాన్నల ఆస్తి నాకు రావాలి అని కొడుకులు కోరుకుంటూ ఉంటారు. కూతురులు కూడా ఆశపడుతూ ఉంటారు. మా నాన్న కష్టార్జితం, తల్లి బంగారపు నగలు ఎవరు ఆశపడతారు? కూతురు ఆశపడుతుంది. తండ్రి సంపాదించినటువంటి ఆస్తులు కొడుకు ఆశపడతాడు. వారసత్వం అంటాం దాన్ని మనం. ప్రతి ఒక్కరూ కూడా తమ తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకోవాలని ఆశపడడం అనేది సహజం. అలానే తండ్రులు కూడా తమ వారసత్వం పిల్లలకు రావాలని కోరుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు తన కొడుకు తనకులాగే స్టార్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. తన వారసత్వాన్ని నిలబెట్టాలి అని ఆశపడుతూ ఉంటాడు. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, అంతే కదా. క్రికెట్కే దేవుడట. అతను ఏం కోరుకుంటాడు అంటే నా కొడుకు నా వారసత్వాన్ని నిలబెట్టాలని ఆయన కూడా కోరుకుంటాడు. బహుశా మరి నాకు తెలీదు సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెటరో కాదో నాకు తెలియదు. క్రికెటరైనా ఏ తండ్రి అయినా సరే తమ వారసత్వాన్ని పిల్లలు నిలబెట్టాలనుకుంటారు. ఒక కూలి పని చేసుకునే తండ్రి మాత్రమే నా కొడుకు నా వారసత్వాన్ని నిలబెట్టాలని కోరుకోడు. నాలాగే నా కొడుకు కూలి పని చేసుకోవాలని ఏ తండ్రి అనుకోడు. అంటే మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న తండ్రులు పిల్లల నుండి ఏం ఆశిస్తారంటే నాకులాగే నా పిల్లలు కూడా, నేను ఏదైతే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకుంటే అతని కుమారుడు కూడా రాజకీయాల్లోకి రావాలని మరి కోరుకుంటూ ఉంటాడు. మీరు ఇలా ఆలోచిస్తే గొప్పవాళ్ళు ఇప్పుడు కూడా తమ పిల్లలు కూడా తమ గొప్పతనాన్ని, ఆ లెగసీ దాన్ని మెయింటైన్ చేయాలి, ఆ వారసత్వాన్ని కొనసాగించాలి. ఈ నా రాజకీయ జీవితానికి నా కొడుకు వారసుడు అవ్వాలి, ఈ నా సినీ జీవితానికి నా కొడుకు వారసుడు అవ్వాలి, ఈ నా వ్యాపార రంగానికి నా కొడుకు వారసుడు అవ్వాలి, నా ఆస్తులకు వారసుడు అవ్వాలి. ఇలాగా ప్రతి తండ్రి కోరుకుంటూ ఉంటాడు. అలానే మనందరికీ తండ్రి అయినటువంటి, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే మనము కూడా ఆయనకు వారసులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమవ్వాలని? వారసులం అవ్వాలని. అంటే ఆయన ఆస్తిని మనం పొందుకోవాలి, ఆయన ఆస్తిని మనము అనుభవించాలి. ఆయనలా మనం ఉండాలి, ఆయన ఆస్తిని మనం అనుభవించాలి. ఆయన ఎలా ఉంటాడు? దేవుడు తాలూకా క్యారెక్టర్ ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి, ఒకటి చెప్పండి. దేవునికి సంబంధించిన ఒక లక్షణం చెప్పండి. పాపము లేనివాడు. వండర్ఫుల్, చాలా బాగా చెప్పింది జ్యోతి. చెప్పరు, అవి తెలియవా? అద్భుతం అనమాట. బాగా చెప్పింది జ్యోతి. దేవుళ్ళు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి? పాపము లేనివాడు. ఇప్పుడు దేవుడు పాపము లేనివాడు కాబట్టి తన పిల్లలంగా మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు? అదనమాట. ఒక మెగాస్టార్ చిరంజీవి నా కొడుకు నాలాగా స్టార్ అవ్వాలనుకోవడం న్యాయం అయితే, దేవుడు కూడా పాపము లేనివాడు కనుక నా పిల్లలు కూడా పాపము లేనివారుగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ లెగసీ. అది వారసత్వం.
మనలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. పాపము లేనివాడు అంటే ఇంకో మాటలో చెప్పండి. దేవుడు పాపము లేనివాడు అనడానికి ఇంకొక మాటలో చెప్పండి, పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక నెక్స్ట్ మనల్ని గురించి ఏం కోరుకుంటాడు? మన గురించి కూడా అదే కోరుకుంటాడు. ఒక స్టార్ తన కొడుకు స్టార్ అవ్వాలని కోరుకున్నట్లే, ఒక రాజకీయ నాయకుడు తన కొడుకు రాజకీయ నాయకుడు అవ్వాలని కోరుకున్నట్లే, ఒక వ్యాపారవేత్త తన కుమారుడు వ్యాపారవేత్త కావాలని కోరుకున్నట్లే, ఒక సేవకుడిగా ఉన్న నేనేం కోరుకుంటాను? క్రీస్తు సంఘంలో సువార్థికుడిగా ఉన్న నేనేం కోరుకుంటాను? ఒక తండ్రిగా నా కొడుకు విషయంలో నా కోరిక ఏమై ఉంటుంది? మీరు చెప్పండి. నా కొడుకు విషయంలో నా కోరిక ఏంటి చెప్పండి? మీకు చాలాసార్లు చెప్పాను నేను. అదే, నా తర్వాత నా కొడుకు సేవ చేయాలి. నేను అందుకే అడిగాను కూడా దేవుణ్ణి, నా కొడుకు నీవు తండ్రి నీకు సేవకుడిగా తయారు చేస్తానని. అది నా కోరిక. నా వారసత్వం వాడు నిలబెట్టాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలని నేను అన్నాను. మనడు అలాగే అంటారు కదా, నా ఇంటి పేరు నిలబెట్టాలరా అని. నీ మొహం నువ్వు పోతావు, నీ ఇంటి పేరు పోద్ది. నిలబెట్టాల్సింది ఇంటి పేరు కాదు, దేవుని పేరు నిలబెట్టాలి. ఏం పేరు నిలబెట్టాలి? దేవుని పేరు నిలబెట్టాలి. దేవునికి అవమానం రాకూడదు. ఒక సేవకుడిగా క్రీస్తు సంఘంలో సువార్థకుడిగా నేనేం కోరుకుంటానంటే, నా కొడుకు కూడా సువార్థకుడు అవ్వాలి, నాకంటే జ్ఞానవంతుడు అవ్వాలి, నాకంటే నీతిగా బ్రతకాలి, నాకంటే యథార్థంగా వాడు జీవించాలి, నేనెంత జెన్యున్గా ఉంటున్నానో వాడు నాకంటే జెన్యున్గా ఉండాలి, నేనెంత బాధ్యతగా సేవలో సంఘంలో ఉంటున్నానో నాకంటే బాధ్యతగా వాడు ఉండాలి. ఇది సహజంగా నేను కోరుకుంటాను నా కొడుకు విషయంలో. అలానే దేవుడు కూడా ఏమని కోరుకుంటున్నాడు మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సరేండి, ఒక తండ్రి కోరుకుంటున్నటువంటి కోరిక, నేను టాలీవుడ్లో పెద్ద స్టార్ను కాబట్టి నా కొడుకు కూడా అంత పెద్ద స్టార్ అవ్వాలని ఒక నటుడు కోరుకోవడం ఎంత న్యాయమో, నేను ఈ దేశంలో నేను ఒక పేరుగాంచిన ఆటగాడిని, క్రికెటర్ని కాబట్టి నా కొడుకు కూడా నా పేరు నిలబెట్టేటంతటి ఆటగాడు, క్రికెటర్ కావాలని ఒక క్రికెటర్ కోరుకోవడం ఎంత న్యాయమో, నేను ఒక గొప్ప వ్యాపారవేత్తను కాబట్టి ఈ వ్యాపారపు వారసత్వాన్ని నా కొడుకు కొనసాగించాలి, నాకులాగే వ్యాపారవేత్త అవ్వాలి నా కొడుకు అనే ఒక వ్యాపారవేత్త కోరుకోవడం ఎంత న్యాయమో, ఒక సేవకుడిగా నా కొడుకు కూడా నాలాగా సేవకుడు అవ్వాలని నాలాంటి సేవకుడు కోరుకోవడం ఎంత న్యాయమో, దేవుడు కూడా మనందరికీ తండ్రిగా మన పట్ల దేవుడు కోరుకుంటున్న కోరిక ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అంటే జ్యోతి చెప్పినట్టు పాపము లేనివాడు, పాపమునకు చోటు లేనివాడు దేవుడు. పరిశుద్ధుడు దేవుడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? పరిశుద్ధులమైన న్యాయమా కాదా దేవుడికి? ఇది దేవుని న్యాయమైన కోరిక కాదా? చెప్పండి, దేవుడి న్యాయమైన కోరిక కాదా? ఒక తాగుబోతు తండ్రి నువ్వు తాగుడికి అలవాటు అవ్వకూడదురా అన్నాడు అనుకోండి, ఆ కొడుకు ఏమంటాడు చెప్పండి? ఆ కొడుకు ఏమంటాడు చెప్పండి? మరి నువ్వు తాగుతున్నావు నాన్న అంటాడు. అంటాడా? నువ్వైతే తాగొచ్చా, నేను మాత్రం తాగకూడదా? చెప్పలేడు. తాగొద్దురా, మందు జోలికి వెళ్ళొద్దురా అని చెప్పలేడు. ఎందుకంటే అతను ఆల్రెడీ మందు ప్రియుడు, మద్యపాన ప్రియుడు. ఒక సిగరెట్ కాల్చే తండ్రి తన కొడుక్కి సిగరెట్ కాల్చొద్దు నాన్న అని చెప్పలేడు. ఒకవేళ చెప్పినా కొడుకు వినడు. న్యాయం కాదు అది న్యాయం కాదు. ముందు నువ్వు పాటించి నీ పిల్లలకి చెప్పాలి. దేవుడు పరిశుద్ధుడు
కాబట్టి ఆయన ఎంత లాజికల్గా చెప్తున్నాడు చూడండి. మీరు పరిశుద్ధంగా ఉండండి అనట్లా, ముందు తన గురించి చెప్పుకొని, ముందు తనెంత పరిశుద్ధుడో చెప్పుకొని నాలా మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఎంత న్యాయమైన కోరిక దేవునిది. నేను పరిశుద్ధుడను గనక, మీరందరూ నా పిల్లలు గనక, నేను కలిగిస్తే, లేదంటే నేను పుట్టిస్తే, నేను జన్మనిస్తే జన్మించిన వారు గనక నేను ఎలాంటి పరిశుద్ధుడినో మీరు కూడా అదే విధంగా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని కోరిక ఒక తండ్రిగా. మరి మనం ఈ వారసత్వాన్ని పొందుకుంటున్నామా? ఈ వారసత్వాన్ని పొందుకుంటున్నామా? మా నాన్నకున్న ఎకరాలన్నీ నాకు వచ్చేయాలనుకుంటాం, మా నాన్న వ్యాపారం నాకు రావాలనుకుంటావు, నా తల్లి బంగారు నగలన్నీ నాకే రావాలని కూతురుగా నువ్వు కోరుకుంటావు, అంతే కదండి. మరి నా దేవుని పరిశుద్ధత నాలో కూడా ఉండాలి అని ఎందుకంటే కోరుకోము? అక్కడ చూసారా వెనకెళ్ళిపోతున్నాం మనం, అక్కడ చూసారా వెనక పడిపోయాం మనం. దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు, పైగా దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం, దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తాం, దేవా నన్ను కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు మంచి ఇల్లు ఇవ్వు. మరి ఇవన్నీ కోరుకుంటున్నా నువ్వు దేవుని దగ్గర నుండి. ఆ దేవుడు నీ నుండి కోరుకున్న కోరిక, నా వలె మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు కోరుకున్నప్పుడు, దేవా ఇదిగో నీలాగే నువ్వు కోరుకున్నట్టు నీలానే నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తాను అని మనం ఎందుకంటే అనుకోము? మనం ఎలాంటి వాళ్ళం అంటే అవకాశవాదులు అండి. మనకి అనుకూలంగా ఉన్నవన్నీ మనకు కావాలి, మనకు అనుకూలంగా లేనివన్నీ మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా ఉంటే మనవి, అనుకూలంగా లేకపోతే మనవి కావు. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, ఈవులు కావాలి, దేవుడు మేళ్ళు చేయాలి, కానీ దేవునిలాగా పరిశుద్ధమైన జీవితం మాత్రం మనలో ఉండటం లేదు. బాధపడండి ఒకవేళ మీ జీవితాల్లో గనక, లేదంటే మన జీవితాల్లో గనక పరిశుద్ధత లేకపోతుంటే మనకు తెలుసు మనం పరిశుద్ధంగా ఉంటున్నామో లేదో. బాధపడాలి, దేవా ఇదిగో నీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను, నీ దీవెనలు కోరుకుంటున్నాను, కానీ నీలాగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను తండ్రి, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేయాలి. దేవుని కోరిక మనం తీర్చొద్దా? మనల్ని కన్నవాడు ఆయన, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన, మనకు అన్నం పెడుతున్నవాడు ఆయన, మన పిల్లల్ని కాపాడుతున్నవాడు ఆయన. మన దుర్మార్గులం అయిపోతే, మనం రకరకాల పాపాల్లో పడి చెడిపోతే తన కుమారుణ్ణి పంపించి మన కొరకు ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా, శిలువలో చిందించిన ఆ అమూల్యమైన శ్రేష్టమైన విలువైన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలందరినీ కడిగి పరిశుద్ధపరిచిన ఆయన మరలా పాపములోనికి వెళ్ళకండి అని ఆజ్ఞాపించిన తర్వాత, దేవా ఇదిగో నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, పరిశుద్ధుడిగా జీవించడం కష్టమైపోతుంది, నాకు సహాయం చేయవని ప్రార్థన చేస్తామా? మనం చెయ్యము. దేవా నా చదువులో తోడుండవా, నాకు మంచి మార్కులు వచ్చేలాగా చేయవా, నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వవా, నాకు మంచి ఇల్లు కట్టి పెట్టవా, నా పిల్లలకి మంచి సంబంధాన్ని తీసుకుని రావా, నా అప్పులు తీర్చవా అని అడుగుతున్నాం. కానీ దేవా ఇదిగో నీ కోరిక మేరకు నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉండాలనే కదా ఆ పరిశుద్ధుడు నా కొరకు బలైపోయాడు, అంతే కదండి. యేసుప్రభు ఎందుకు బలైపోయాడు? మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి, మనల్ని నీతిమంతులు చేయడానికి, మనల్ని యథార్థవంతులుగా ఉంచడం కోసం ఆ పరిశుద్ధుడు మన కొరకు మరణించాడు. మరి మనకు అదే పరిశుద్ధతను మనం విడిచిపెడితే, ఆ పరిశుద్ధతే మన జీవితంలో లేకపోతే ఇక ప్రభు చేసిన త్యాగానికి అర్థమే ఉంది చెప్పండి. ఒకవేళ ఇప్పటికే మీ జీవితాల్లో ఏవైనా రకరకాల పాపాలు చోటు చేసుకున్నట్లయితే, అది ఏ పాపమైనా సరే మీరు ఒకటే అడగండి దేవుడిని, దేవా నేను పాపిని, ఇదిగో నా జీవితంలో ఈ తప్పు జరుగుతుంది, నన్ను మన్నించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, ఇక మీదట నేను ఆ పాపం వైపు వెళ్లకుండా నన్ను కాపాడు తండ్రి, పాపం చేయకుండా ఉండగలిగే శక్తి నాకు ఇవ్వు తండ్రి, పాపానికి ఆకర్షింపబడకుండా ఉండే ఆ విల్ పవర్ నాకు ఇవ్వు తండ్రి. ఇలాంటి ప్రార్థన మనం చేస్తే తప్పకుండా సహాయం చేస్తాడు. అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడుగుడి
మీకు ఇవ్వబడును. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే మనం ఏవేవో అడుగుతాం. ఇల్లు అడుగుతాము, డబ్బులు అడుగుతాం, ఉద్యోగాలు అడుగుతాం, వ్యాపారాలు అడుగుతాం, అప్పులు తీర్చమంటాం, ఆరోగ్యాన్ని అడుగుతాం. కానీ దేవా, ఇదిగో నాలో పరిశుద్ధత నుంచవా, పరిశుద్ధంగా జీవించే విధంగా నన్ను కాపాడవా, పాపం వైపు వెళ్ళిపోకుండా నన్ను రక్షించవా, నా మనస్సును నీ ఆధీనంలో పెట్టవా, ఏదో ఒక విధంగా పాపానికి నన్ను దూరం చేయవా. పాపం జోలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు తండ్రి, కానీ నా శరీరం బలవంతం పెడుతుంది. పోయిన శుక్రవారం మనం నేర్చుకున్నాం, దేవునికి ఏది ఇష్టమో అది మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మన విషయంలో సంతోషపడతాడు. ఉదాహరణకు మీకు చెప్తాను, నీ కూతురుని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ కోసం మాట్లాడుకుందాం. నీకు ఆశ ఉంది, నీ కూతురు నీ తమ్ముడికి ఇచ్చి చేసుకో. కొంతమందికి ఉండదు కదండి ఆశ, ఉంటుందా ఉండదా? కొంతమందికి ఉంటుంది. కూతురిని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటుంది కొంతమంది తల్లులకి. చెప్తే ఇది ఏమంటుందో ఏంటో, ఇది ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, ఒప్పుకుంటే బాగుండని రకరకాల అంతర్మతనం ఉంటుంటుంది. భర్తతో చెప్పుకుంటూ ఉంటుంది, అండి మా తమ్ముడికి ఇచ్చేద్దామండి, దీన్ని మా తమ్ముడికి ఇచ్చేద్దామండి, ఇలా రకరకాలుగా ఉంటుంది. మనసులో ఆశ ఉంటుంది. అలాంటి ఆశతో ఉన్న తల్లి దగ్గరికి కూతురు వచ్చి ఒకరోజు, అమ్మ నాకు బావ అంటే ఇష్టం, బావకి నాకు పెళ్లి చేయవా అని అడిగింది అనుకో, ఎలా ఉంటుంది తల్లికి? మీరు చెప్పండి. అప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది? బావ, మేనమామ. ఇంకా నేనే అడుగుదాం అనుకుంటున్నానే నిన్ను, నేనే చెప్దాం అనుకుంటున్నాను మేనమామం చేసుకోవాలి అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను. లేదంటే అన్నగారు కూతురికి చేసుకోవాలనుకున్నావు, లేకపోతే తమ్ముడు కూతురికి చేసుకోవాలనుకుంటున్నావు. నీ మనసులో ఉన్న ఆశ ఇది, కానీ అనుకోకుండా వాళ్ళు కూడా అదే ఆశతో నీ దగ్గరికి వచ్చారనుకో, అప్పుడు నీకు మనసుకి ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత భారం దిగిపోయినట్టు ఉంటుంది. అంటే ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే, వాళ్ళు ఏవైతే పిల్లల విషయంలో కోరుకుంటారో, వాళ్ళు ఏవైతే పిల్లల విషయంలో ఆశపడతారో, పిల్లలు కూడా అదే ఆశతో ఉండి తల్లి దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి ఆ ఆశను వ్యక్తపరిస్తే మనకెంత సంతోషంగా ఉంటుందండి. భారం అంతా దిగిపోద్ది. దీనికి ఎలా చెప్పాలి, వీడికి ఎలా చెప్పాలి, వీడిని ఎలాగ ఒప్పించాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, నచ్చుతుందో నచ్చదో అని అంతర్మదనానికి గురవుతున్న నీకు నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరుకుంటున్నదే నిన్ను కోరితే ఎంత సంతోషం అండి. దేవుడు కూడా మన పట్ల ఫలానా కోరికతో ఉన్నప్పుడు ఆ కోరికను మనం గుర్తించి, దేవుడు నా విషయంలో ఎలాంటి ఆశతో ఉన్నాడు అని మనం గ్రహించి దేవుడి దగ్గరకు వచ్చి మోకరించి, దేవా ఇది నాకు కావాలి అని అడిగితే, ఏది దేవుడు నువ్వు ఏది కోరుకుంటే బాగుండు, ఏది చేస్తే బాగుండు అని నీ విషయంలో దేవుడు కోరుకుంటున్నాడో అదే కోరికను నువ్వు దేవుడిని కోరుకుంటే దేవుడికి ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత ఆనందం అండి, ఎంత ఉపశమనం అండి, ఎంత హాయిగా ఉంటుందండి హృదయానికి. ఒకవేళ ఇది మీకు అర్థమైతే, దేవుణ్ణి మీరు సంతోష పెట్టాలనుకుంటే, దేవునికి మీ వల్ల ఆనందం రావాలని మీరు ఆశపడితే, ఇగో దేవుడు మన నుండి కోరుకుంటున్న కోరిక ఏంటి? నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండాలి. మనం పరిశుద్ధులంగా మనం ఉంటే దేవుడు నా కూతురు అనుకుంటాడు. అంతనే కదా. చూడండి, తండ్రికి లాగే కొడుకు నడుస్తున్నాడు అనుకోండి, కొడుకు నడక అచ్చం నాన్నలాగే నడుస్తున్నాడు అనుకోండి, ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అలా చూస్తూ ఉంటాడు, లోపల మురిసిపోతూ ఉంటాడు. వీడు సేమ్ నాలాగే నడుస్తున్నాడు, నాలాగే చేతులు ఊపుతున్నాడు, సేమ్ ఎగ్జాక్ట్లీ నా నడక వాడికి పడిపోయింది అనగానే అని ఆ ఫీలింగ్ చూడండి ఎంత బాగుంటుంది. తండ్రికి ఎంత సంతోషపడిపోతుంటాడు. కూతురు ముఖంలో తన ముఖం కనపడుతుంది అనుకోండి, కూతురు నవ్వితే ఇది నేను నవ్వినట్టే ఉంది, ఇది నవ్వుతుంటే, ఇది మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుంది, ఇది నాలాగే ఆలోచిస్తుంది. చూడండి ఆ ఫీలింగ్ చూడండి ఎంత బాగుంటుంది. అది మనకి ఎంత హృదయానికి ఎంత సంతోషాన్ని ఇస్తుందండి, ఎంత సంతోషాన్ని ఇస్తుందండి. తండ్రి ఏదైతే ఆశతో ఉంటాడో అదే ఆశతో కొడుకు కూడా ఉన్నాడు అనుకోండి, రేపన్న రోజు
లేఖన బాబు సంఘము కొరకు, పరిచర్య కొరకు నాకులాగే తాపత్రయపడుతూ ఉంటే, నాకులాగే బాధ్యతగా ఉంటే, నాకులాగే ఆశపడుతూ ఉంటే, ఎంతసేపు సంఘము సంఘము దేవుడు దేవుడు అనే ఒక ఆలోచనతో వాడు నిచ్చి ఉన్నాడు అనుకోండి, నాకు ఎలా ఉండదండి? నేను హాయిగా చచ్చిపోవచ్చు అనుకుంటున్నాడు. ఇంకా నాకు చింత ఉండదు. నో ప్రాబ్లం, నేను లేకపోయినా సంఘాన్ని బాధ్యతగా నడిపించగలడు అన్న ధైర్యం నాకు ఉంటుంది. సంతోషం. ఇంకా నాకు అంతకన్నా ఇంకేం కావాలి? అంటే పిల్లలు తల్లిదండ్రుల కోరికను గుర్తించగలగాలి. ఎప్పుడైనా మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న పిల్లలు అడుగుతున్నాను, అమ్మ నా విషయంలో నీ కోరికలు ఏంటే అని అడిగారు ఎప్పుడన్నా? ఆడపిల్లలు మీ అమ్మని అడిగారా? అమ్మ నేను ఏమైతే బాగుంటుంది అనుకుంటున్నావు, నేను ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు, నా విషయంలో నీకు కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా, ఒకసారి అవి ఏంటో చెప్పు, నా వల్ల అయితే నేను ట్రై చేస్తాను అని ఎప్పుడైనా అడుగుతామా మనం? అసలు వాళ్ళ ఇష్టాలకి మన ఇష్టాలకి సంబంధం ఉండదు. నాకంటూ మనసు లేదా, నాకంటూ ఒక ఇష్టం లేదా, నాకంటూ నా సొంత అభిప్రాయాలకు విలువే లేదా, ఈ దిక్కుమాలిన సినిమా డైలాగులు వాడతారు మన పిల్లలు. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఒళ్ళో కూర్చొని, లేదా కాళ్ళ దగ్గర కూర్చొని, పక్కన కూర్చొని, అమ్మ చెప్పు ఏం చదువుకోమంటావు, చెప్పు ఏం చేయమంటావు, చెప్పు ఎలా ఉండమంటావు, చెప్పు, ఇలాగా వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు వాళ్ళ చేతికి అప్పగించేస్తుంటే వాళ్ళకి ఎంత బాగుంటుందండి. నీ ఇష్టం మమ్మీ, నీ ఇష్టం, నువ్వు ఇష్టం, నువ్వేం చేయమంటావు చెప్పు, నీ ఇష్టమే, నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, నువ్వేం చదువుకోమంటే చదువుకుంటా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా, నీ ఇష్టం అని పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అంటే ఇంకేం కావాలి చెప్పండి? తల్లిదండ్రులకి ఇంకేమైనా కావాలా? రిలీజీ ఇంకేమైనా కావాలా తల్లిదండ్రులకి? ఏమవసరం లేదు. నేను గృహ దర్శనాల కోసం శనివారం వెళ్తుంటాను, మీ అందరికి వస్తుంటాను కదా, మన లీజీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అందరితో పాటే. వెళ్తే చెప్తున్నారు, లిఖితకి జాబ్ వచ్చింది, లిఖిత జాబ్ చేస్తుంది అంటే పెద్ద పాప, మొన్న ఆదివారం మన మధ్య ఉంది, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయింది జాబ్ దానికి. తను అడిగిందంట వాళ్ళ నాన్నని, నాన్న నీకు ఎప్పటి నుంచి ఇష్టం కదా బుల్లెట్ బండి మీద తిరగాలని, చెప్పు నాన్న నీకు బుల్లెట్ బండి కొన్నా అని అడిగిందట. 2.5 లక్షలు బుల్లెట్ బండి, ఆన్ రోడ్ 3 లక్షలు అయిపోతుంది సుమారు, కొత్త బండి అంతేనా సుమారుగా. డాడీ నీకు నేను బుల్లెట్ కొంటాను డాడీ అందట. అసలు వాళ్ళ నాన్న ఉబ్బి తబ్బిబ్బైపోయాడట. శ్రీదేవి అక్క చెప్తుంటే చూస్తున్నాను, అలా వింటున్నాను. అంటే నా కూతురు నా కోరిక తీర్చాలనుకుంటుంది. ఇదిగో మా నాన్న మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని పెద్ద చేయడానికి, మేము ఈ స్థితిలో ఉండడానికి తన ఇష్టాలు చంపుకున్నాడు, తన కోరికలు చంపుకున్నాడు, తను సరైన వస్త్రాలు కట్టుకోలేకపోయాడు, సరైన తిండి తినలేకపోయాడు, ఎంతో కష్టపడ్డాడు, అక్కడ తిరిగాడు ఇక్కడ తిరిగాడు, ఎంతో మా నాన్న నా కోసం కష్టపడుతుంటే ఇదిగో నా చేతికి, ఇదిగో నేను ప్రయోజకురాలు అయిన తర్వాత నా చేతికి వచ్చిన జీతంతో, నా కష్టార్జితంతో ఇదిగో మా నాన్న నిన్ను సంతోష పెట్టాలి, మా నాన్నకి ఏం కావాలని కోరుకునేవాడు అంటే బుల్లెట్ బండి మీద తిరగాలనుకునేవాడు. నాన్న నీకు బుల్లెట్ బండి కొంటాను అందట. ఇంకేం కావాలి చెప్పండి తండ్రికి? ఎంత సంతోషం ఉంటుందండి తండ్రికి. సాయంత్రం దాకా ఆలోచించుకుని వద్దులే అమ్మ, అప్పుడు నేను బుల్లెట్ బండి తిరిగితే బాగోదులే, ఎందుకులే అమ్మ అన్నాడట. మీరు ఆలోచించండి. అప్పుడు నేను రాత్రి సలహా ఇచ్చాను, అమ్మ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే బుల్లెట్ వద్దులే కానీ ఒక చిన్న కారు కొనండి అమ్మ, మీ నాన్నతో పాటు మీ అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. బుల్లెట్ బండి మీద మీ నాన్న అక్కడే తిరుగుతాడు. చిన్న కారు, అదే 3 లక్షల్లో సెకండ్ హ్యాండ్లో మంచి కారు వచ్చింది, రిపేర్స్ లేని చక్కగా ఫుల్ కండిషన్లో ఉన్న ఒక మంచి కారు, మీ ఫ్యామిలీకి సరిపడా, మీ నలుగురికి సరిపడా వచ్చిద్దమ్మా. బుల్లెట్ బండికి అది కానీ ఒక మంచి కారు తీసుకోండి సెకండ్ హ్యాండ్లో, అప్పుడు ఇంకా బాగుంటుంది, అమ్మ కూడా నీరసంగా ఉంటుంది కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఒక తల్లి మనసు, తండ్రి మనసు పిల్లలు అర్థం చేసుకుని, ఇదిగో మీకోసం ఇది చేస్తాం, మీకోసం అది చేస్తాం, మీకోసం ఇలా ఉంటాం, మీకోసం అలా ఉంటాం, మీకోసమే డాడీ మేము, మీకోసమే మమ్మీ అంటున్నప్పుడు ఆ మాటలే చాలండి కడుపు నింపేస్తాయి. అంటే నా కోసం నా పిల్లలు ఆలోచిస్తున్నారు, నన్ను సంతోష పెట్టాలని నా పిల్లలు అనుకుంటున్నారు. నేను ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో బాధపడుతూ ఉంటానండి ఒక విషయంలో. అదేంటో తెలుసా అండి? మా అమ్మకి 60 ఏళ్ళు నిండిపోయాయి, 60 దాటేసాయి. 60 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత తీసుకెళ్ళి అద్దెంట్లో పెట్టాను మా అమ్మని. తను ఏ రోజు నా దగ్గర బాధపడలేదు, తీసుకొచ్చి ఇలాగా ఎక్కడో పెట్టేసావు, ఇల్లు లేదు వాకిల్ లేదని ఏ రోజు మా అమ్మ దగ్గర అనలేదు, అన్నట్టు కూడా నాకు అసలు ఎక్కడ వినపడలేదు. కానీ నేను లోపల చాలా బాధపడుతుంటాను. ఉంటుంది కదండి, ఆవిడకి ఉంటుంది కదా, ఈ వయసులో ఏమంటే సొంత ఇంట్లో ఉండాలని ఉండదా?
60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఇంకా చివరి రోజుల్లో తన ఇంట్లో తను ఉండాలనుకుంటుంది కదా, ఉన్నా లేకపోయినా, తింటాకున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ ఆ ఆనందం నా తల్లికి నేను ఇవ్వలేకపోయాను. ఎప్పటికీ బాధపడుతూ ఉంటాను. జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి మా అమ్మ కోసమే, ఏంటి ఈ వయసులో తీసుకొచ్చి అద్దెంట్లో పెట్టాను ఏంటి మా అమ్మని అని బాధ అనిపిస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోతుంటే బాధపడేవాళ్ళు, తల్లిదండ్రుల కోరికలు తీర్చాలని ఆశపడే పిల్లలు తల్లిదండ్రులకి చాలా సంతోషాన్ని ఇస్తారు. అలాంటి పిల్లలు ఉండాలండి తల్లిదండ్రులకి. పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలకి చెప్తున్నాను, మీ వల్ల మీ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకోకూడదు. ఇక్కడున్న పిల్లలకి చెప్తున్నాను, మీ వల్ల ఏ రోజు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు. అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు అసలు ఏమాత్రం క్షేమం కాదు. మీకోసం మీ అమ్మ కానీ మీ నాన్న కానీ రహస్యంగా ఏడుస్తున్నారు అంటే, అప్పుడప్పుడు కోపం వచ్చి మాట్లాడుకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు, అది వేరే సంగతి. కానీ నీ వల్ల మనసుకి గాయమైపోకూడదు, నీ వల్ల ఏడవకూడదు. అలాంటి స్థితి తల్లిదండ్రులకి మన వల్ల రాకూడదండి, గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళని అందులో ఎక్కించకపోయినా పర్వాలేదు, వాళ్ళని మనం విమానంలో తిప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళని మనం లగ్జరీ కార్లలో తిప్పకపోయినా పర్వాలేదు, లగ్జరీ ఇళ్లలో ఉంచలేకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల వాళ్ళకి మాత్రం కన్నీరు రాకూడదు. అది మనకు అసలు ఆశీర్వాదం కాదు. మన వల్ల మన తల్లిదండ్రులకి సంతోషం రావాలి, నా కొడుకు నా కూతురు అన్న సంతోషం ఉండాలి. భౌతికంగా తల్లిదండ్రులే ఇలా కోరుకుంటే పరలోకపు తండ్రి కోరుకోడా? ఆయనకు ఆ ఆశ ఉండదా? మన పట్ల ఆయనకు ఆ కోరిక ఉండదా? మీరు చెప్పండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచిస్తే, వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం మాత్రమే కాదండి, కష్టాలు పంచుకోవాలా, బాధలు పంచుకోవాలా, అది వారసత్వం. అది కొడుకుగా కూతురుగా బాధ్యత. ఆస్తులు నువ్వు వద్దన్నా లీగల్గా నీకే వస్తాయి, అవునా కదా? నువ్వు చూసినా చూడకపోయినా నువ్వు చచ్చాక నీదే. మీ అమ్మ చచ్చిపోయాక, మీ నాన్న చచ్చిపోయాక, వాళ్ళని చూసినా చూడకపోయినా వాళ్ళకు ఉన్నదేదో అది నీదే. అది కాదు ఆస్తులు పంచుకోవడం, కాదు ఇళ్ళు పంచుకోవడం, కాదు పొలాలు పంచుకోవడం, కాదు కష్టాలు పంచుకోవాలి, బాధలు పంచుకోవాలి, వాళ్ళ సమస్యల్లో షేర్ చేసుకోవాలి. అది కొడుకు అంటే, కూతురు అంటే. దేవుడు మనసులో బాధను ఎవరు గుర్తించారు? తండ్రి అయిన దేవుడు మనసులో బాధను ఎవరు గుర్తించారు? కుమారుడు గుర్తించాడు. తండ్రి నేను వెళ్తాను, నువ్వు ఎవరి కోసమైతే బాధపడుతున్నావో, ఏ మానవాళి కోసమైతే నువ్వు చింతిస్తున్నావో, ఇదిగో వాళ్ళని రక్షించడానికి నేను వెళతానని, ఇదిగో మనలాంటి రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకొని కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసండి? చాలా దీనుడిగా, చాలా భేదవాడిగా. ఆ మాట మీరు చూడగలిగితే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్థితి ఎలా ఉందో మీరు చూడగలిగితే, ఫిలిప్పీ పత్రిక చూడండి, బైబిల్ గ్రంథం తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అంటే వారసత్వం అంటే ఏంటో చెప్తున్నాను. ఆస్తులు పంచుకోవడం కాదు వారసత్వం అంటే, కష్టాలు పంచుకోవడం, బాధలు పంచుకోవడం వారసత్వం అంటే. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీ పత్రిక. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అట దేవునితో సమానముగా ఉన్నాడట. అంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే సింహాసనం మీద కొనియాడబడుతున్నాడో, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రితో సమానంగా పరలోకంలో దూతల చేత కొనియాడబడుతున్నాడు. అదే మహిమ, అదే ఘనత, అదే ప్రభావము, అదే ఔన్నత్యము, అదే గొప్ప స్థితి. అటువంటి స్థితినట చదువుదాం. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదట. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పరిస్థితిని నేను విడిచిపెట్టుకోకూడదు, ఈ ఘనత నేను ఏమాత్రం వదులుకోకూడదు, ఈ మహిమ నేను ఏమాత్రం వదులుకోకూడదు. ఈ పొగట్టలు, ఈ స్థుతులు, ఈ గాన ప్రతిగానాలు, ఈ మహిమ, ఈ ప్రభావము, ఈ రేంజ్, ఈ స్థాయి, దేవుడితో సమానంగా ఉన్నటువంటి స్థితిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అని అనుకోలేదట.
అనుకోకుండా తండ్రి మనసులో బాధను గుర్తించి, తండ్రి హృదయంలో ఉన్నటువంటి మానవాళిని గురించిన ఆవేదన గ్రహించి ఏం చేశాడట? మనుష్యుల పోలికగా పుట్టి. ఏమంటే దేవుడు మనిషిగా రావడం అంటేనే చాలా తగ్గిపోవడం. దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడ? అటువంటి దేవుడు మనిషి పోలికలోకి వచ్చాడట. సరే, పోనీ మనిషి పోలికలోకి వచ్చాడంటే పోనీ అదేమైనా ధనవంతుడి స్థితి అంటే, రిచ్ మ్యాన్ అంటే అది కూడా కాదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. మనుషుల్లో కూడా ఎవరట? దాసుడు, సర్వెంట్. దాసుడు పనివాడిలా వచ్చాడు. పనివాడిలా, యజమానిలా కాదు. దాసుని పోలికగా స్వరూపమును ధరించుకొని, అదిగోండి, తనను తానే రిక్తునిగా చేసుకొని, అంటే తనను తానే తగ్గించేసుకున్నాడు. తన స్థాయి తానే తగ్గించేసుకున్నాడు. తన స్థితిని తానే తగ్గించేసుకున్నాడట. తనను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత. నాకు విధేయత అంటే నాకు చాలా ఇష్టం అండి. విధేయత అనేది దేవుడికి నచ్చే అత్యంత గొప్ప లక్షణం. ఏంటది? విధేయత. దేవుడు ఎక్కువగా ఇష్టపడే, దేవుడు ఎక్కువగా సంతోషపడే మనలో ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఇటు చూడండి నాన్న, విధేయత, ఒబీడియన్స్. అంటే లోబడుట. లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. మనకు కూడా అంతే కదండి. మనం ఎవరిని ఇష్టపడతాం? మాట వినే వాళ్ళని ఇష్టపడతాం, అంతేనే కదా? ఎవరైతే మన మాటకి గౌరవాన్ని ఇస్తారో, ఎవరైతే మన మాటకి విలువిస్తారో, మన మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళనే మనం ఎక్కువ ఇష్టపడతాం, అంతేనే కదా? అంటే మన హానర్ చేస్తున్నారు, మన రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన మాటకు లోబడుతున్నారు. అది ఎంత ఆనందాన్ని ఇస్తుందండి మనకి, ఎంత ఆనందాన్ని ఇస్తుందండి మనకి, చాలా ఆనందాన్ని ఇస్తుంది. దేవుడు కూడా నచ్చేది ఏంటంటే విధేయత. యేసు ప్రభు అది చూపించినట విధేయత. ఏది? ఆ స్థాయిని వదులుకొని తనను తాను తగ్గించుకొని ఏం చేశాడట? తనను తాను రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. అంటే బాగా వినండి, ముగించేస్తాను. తండ్రి మనసులో ఉన్నటువంటి ఆ కోరికను తెలుసుకుని మానవాళిని రక్షించటానికి దేవుడు బాధపడుతున్నాడు. మానవులు చెడిపోవడాన్ని బట్టి, మానవ సమాజం పాపులుగా మారిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవడాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనసులో నొచ్చుకుంటున్నాడని, బాధపడుతున్నాడని, ఆనందకరమైన వాతావరణాన్ని సైతం ఆస్వాదించలేకపోతున్నాడని గుర్తించి, అంటే తండ్రి మనసులోని బాధను గుర్తించి, ఇదిగో తండ్రి, నీ కోసం నేను వెళతాను లోకానికి, ఆ మానవ లోకానికి నేను వెళతాను, ఈ మహిమను వదులుకొని వెళతాను, ఇదిగో వాళ్ళందరి కోసం వాళ్ళ ముందు మరణించి వాళ్ళల్లో మారు మనసు పుట్టిస్తాను, వాళ్ళందరినీ రక్షిస్తానయ్యా అని తనను తాను తగ్గించుకుని లోకానికి వచ్చిన యేసు ప్రభు ఎంత గొప్ప విధేయత అండి. తండ్రి కోరిక తీర్చడానికి ఎంత గొప్ప త్యాగం అండి యేసు ప్రభువుది. ఈరోజు మనం అలా ఉంటామండి మన తల్లిదండ్రుల పట్ల. అసలు మన తల్లిదండ్రుల కోరిక ఏంటో మనకు తెలుసా? ఏమంటే కష్టపడి పెంచారు కదండి, నవమాసాలు మోసింది కదండి, అనేక సంవత్సరాలు పెంచింది కదండి, అనేక సంవత్సరాలు నీ తండ్రి కష్టపడి పెంచాడు కదా నిన్ను. తన కష్టపడి తన చేతులతో, ఏమంటే సాయంత్రం కష్టపడే తండ్రులకు తెలుస్తుంది, సాయంత్రం అతను పగలంతా పనిచేసి ఇంటికి వస్తే అతనికి ఒళ్ళు నొప్పులు వస్తాయి, ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్ళాలని? పనికి వెళ్ళాలని. నాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి, నేను వెళ్ళాలని పడుకుంటే నీకు అన్నం లేదు, నీకు ఫీజు లేదు, నీకు యూనిఫామ్ లేదు, నీకు బాక్స్లోకి మెటీరియల్ ఫుడ్ లేదు, బడి లేదు, నువ్వు కూడా మీ నాన్న వెనకాల పనికి వెళ్ళాలి. కానీ నా కొడుకు నాలా కష్టపడకూడదు, నాలాగా ఎండలో తిరగకూడదు, నాలాగా బాధపడకూడదు, నాలాగా ఇబ్బంది పడకూడదని నీ కోసం నొప్పులు భరించాడు. నవమాసాలు మోసి కన్నప్పుడు నొప్పులు పడేది ఒక్కసారి తల్లి, కానీ పెంచడానికి బ్రతుకంతా నొప్పులు పడేది ఎవరో తెలుసండి? తండ్రి. ఈ లోకం తల్లికి ఇచ్చిన విలువ చాలా వరకు తండ్రికి ఇస్తున్నట్టుగా అనిపించదు నాకు.
నొప్పులు పడేది ఆమె కన్నప్పుడు మాత్రమే తల్లి నొప్పులు పడుద్ది. ఆ కన్న ఆ కాసేపు, నేను దాన్ని చులకన చేయట్లేదు, అది 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 చాలా గొప్ప త్యాగం, అది చాలా గొప్ప త్యాగం. ఆ నొప్పుల పరిస్థితి ఒక్కసారి, కానీ ఆ పుట్టిన బిడ్డను పెంచడానికి బ్రతుకంతా నొప్పులు పడతాడు తండ్రి. ఎన్ని నొప్పులైనా తట్టుకుంటాడు, ఎంత భారమైనా మోస్తాడు, ఎంత కష్టమైన పనైనా చేస్తాడు, ఎంత బరువైన పనైనా చేస్తాడు, ఎంత దూరమైనా ప్రయాణిస్తాడు. నిన్ను పెంచడానికి, నిన్ను చదివించడానికి, నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి బ్రతుకంతా నొప్పులు పడతాడు నీ తండ్రి. నిన్ను నొప్పులు పడి ప్రసవించి కని నీకోసం నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి తన శరీరాన్నే దేవుడు నిర్మించడానికి తన శరీరాన్నే ఇచ్చినటువంటి నీ తల్లి. అలాంటి వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం? వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటున్నాం? వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తెలుసుకుంటున్నామా? పైపొచ్చి వాళ్ళ మీద తిరగబడతాం, పైపెచ్చి వాళ్ళని కొడతాం, వాళ్ళని తిడతాం, వాళ్ళని బాధపెడతాం, వాళ్ళని మాట్లాడటం వద్దండి, అది తప్పండి, మానేద్దాం. తల్లిదండ్రులు ఏం అనకండి. యేసుప్రభు మనకి నేర్పించేది అదే. తన తండ్రికి విధేయత చూపించాడు. విధేయత, తండ్రి సంతోషం కోసం చచ్చిపోయాడండి. ఇంతకన్నా గొప్ప కొడుకు ఎవరుంటారు చెప్పండి? తండ్రిని సంతోషపెట్టడానికి భూమి మీదకి వచ్చి ప్రాణం ఇచ్చాడండి. ఇచ్చేసాడంతే. మరణానికి ఎదురెళ్ళాడు. ఏమి నేర్పిస్తాడు యేసుప్రభు మనకంటే? ఇదిగో ఈ వారసత్వాన్ని మీరు కలిగి ఉండండి, మీరు కూడా మీ తండ్రి కొరకు అలా నిలబడండి. అది నిజమైన వారసత్వం. పరలోకపు తండ్రికి అలా లోబడాలి. భూమి మీద దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు కూడా మనం అలాగే లోబడాలి. అప్పుడే నువ్వు ఒక మంచి కొడుకువి, అప్పుడే నువ్వు ఒక మంచి కూతురువి. ఇప్పుడు దేవునికి మనం వారసులుగా ఉండడం అంటే ఏంటి అంటే, ఇదిగో దేవుని బాధను మనం పంచుకోవాలి, దేవుని ఇష్టాన్ని మనం పంచుకోవాలి. ఏంటి దేవుని బాధ అంటే, నాన్న ఇది నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అడిగాడు నోరు తెరిచి. మరి ఉండగలుగుతున్నామా? మన బ్రతుకులో పరిశుద్ధత ఉందా? మన బ్రతుకులో నీతి ఉందా? యథార్థత ఉందా? తెల్లవారు లేస్తే పడుకున్నంత వరకు మనం చేసే పాపాలు ఎన్నన్నీ కాదు కదండి. మన మాటల్లో పాపం, చూపుల్లో పాపం, ఆలోచనల్లో పాపం, అవునా కదా చెప్పండి? మన చేతల్లో పాపం. ఏదంటే ఎక్కడ తీరుస్తున్నామండి దేవుని కోరికలు? ఎక్కడ పట్టించుకుంటున్నామండి? ఇగో నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు అవ్వండి నాన్న అన్నాడు. వారసులు మనం వారసులుగా ఉండాలా. ఆశీర్వాదాలు మాత్రం వచ్చేయాలి. అవునా? దేవా ఆశీర్వదించు అంటావు, కానీ ఎప్పుడు దేవా నీకేం కావాలో చెప్పు, నేను ఎలా ఉండాలో చెప్పు, నేను ఎలా స్థుతించాలో చెప్పు, నేను ఎలా బ్రతకాలో చెప్పు, నేను ఎలా ఉంటే నీకు సంతోషమో చెప్పు. ఇలాంటి మాటలు ఉంటాయి మన దగ్గర ప్రార్థనలో. ఇవాళ నుంచి అలా చేయండి, అలా ఆ టైప్ ఆఫ్ ప్రేయర్ చేయండి ఇవాళ నుంచి. దేవా ఇదిగో నీకు అనుకూలంగా నేను ఎలా జీవించాలో నాకు నేర్పించు, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు, నాకు వాక్యం నేర్పించు, ఆ విధంగా నన్ను నడిపించు. ఇదిగో బలహీనమైన ఈ పాపాన్ని ఇష్టపడే శరీరాన్ని ఎదిరించే ఆ శక్తి నాకు ప్రసాదించు అని మనం నిలబడితే, ఇదిగో మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవునికి మనం ఏమవుతాం చెప్పండి? వారసులం. ఆశీర్వాదాలకు వారసులు అవడం కాదు, దేవుని ఆశలకి వారసులం అవ్వాలి. దేనికి? ఆశలకి. ఆయన ఆశలు పంచుకోవాలి, ఆయన ఆశ తెలుసుకోవాలి. దేవుడు మన నుండి ఒకటి చెప్పాను మీకు ఈరోజు, ఒకటి చెప్పాను, చాలా ఉన్నాయి. ఇదిగో నేను పరిశుద్ధుండే కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అది వారసత్వం. ఆ పరిశుద్ధతని వారసత్వంగా మన జీవితంలో చూపిద్దాం. అర్థమవుతుందండి? మరలా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను కలుపుకొని మాట్లాడుతున్నాను. మన జీవితంలో దేవుణ్ణి బాధించే పాపం ఏదైనా ఉంటే వదిలేద్దాం ప్రియులారా, విడిచిపెడదాం. అది పాపం చేసి మనం సాధించేది ఏమీ లేదు. పాపం అనేది మనకి ఆ కాసేపు సంతోషాన్ని ఇస్తుంది అంతే. నువ్వు పాపం చేసిన ఆ కాసేపే నీకు ఆనందం. మందు ఎందుకయ్యా తాగుతున్నావు అంటే కష్టాలు మర్చిపోవడానికి అంటాడు. దిగిన తర్వాత గుర్తురావా మరలానా? అంతేనక్క. తాగిన కాసేపు మత్తులో కష్టాలు మర్చిపోతాడు, అప్పులు మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. దిగదా? దిగిన తర్వాత మళ్ళీ గుర్తురావా? అప్పులోడు రాడా చెప్పండి? కష్టాలు మర్చిపోతావా? మళ్ళీ గుర్తొస్తాయి, మళ్ళీ తాగుతావా? అదా సొల్యూషను? అదా పరిష్కారం? కాదు. పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపం కాసేపు ఆనందాన్ని ఇస్తుంది. అదే పాపమైన మీరు చూడండి,
మీరు ఏ పాపానైనా సరే కొంచెం కూలంకషంగా కూర్చుని నిశితంగా ఆలోచించండి. లోక సంబంధమైన, పాప సంబంధమైన ఏ సంతోషమైన, అది వ్యభిచారమైన, దొంగతనమైన, మద్యపానమైన, మరి ఇంకేదైనా, సినిమాలు చూడటమైనా, ఆ కాసేపు నువ్వు అందులో పడిపోయి ఆనందంలో మునిగిపోతావు. ఆ సినిమా అయిపోయాక, ఆ వ్యభిచారం అయిపోయాక, దొంగతనం అయిపోయాక, ఆ మద్యపానం తాగిన మత్తు దిగిపోయాక మళ్ళీ నీ జీవితం మామూలే. పైపెచ్చు నేను ఎందుకు ఈ పాపం చేస్తానన్న ఒక గిల్ట్ నీలో ఉంటుంది. సంతోషంగా ఉండలేడు. ఒక దొంగ సంతోషంగా బ్రతకలేడు. ఒక వ్యభిచారి సంతోషంగా బ్రతకలేదు. ఒక అబద్ధికుడు సంతోషంగా బ్రతకలేడు. ఒక మద్యపాని సంతోషంగా బ్రతకలేడు. మరి ఎందుకంటే అంతే, ఆ కాసేపు సంతోషం కోసమే, ఆ కాసేపు పాపం అనేది కాసేపే ఆనందాన్ని ఇస్తుందండి. ఆ తాత్కాలికమైన ఆనందం కోసం దేవుడు నీకు ఇవ్వబోయే ఆ నిత్య జీవాన్ని కోల్పోదామా చెప్పండి? తాత్కాలికమైన ఆనందం, సీరియల్ చూస్తే కాసేపే, ఆ పాటలు వింటే కాసేపే, ఆ సినిమా చూస్తే కాసేపే. ఆ కాసేపు ఆ తాత్కాలికమైన ఆనందం కోసం దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి ఆ నిత్య జీవాన్ని, పరలోకాన్ని కోల్పోదామా చెప్పండి? అర్థమవుతున్నాయండి నా మాటలు? కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి. ఏ చిన్న పాపం మీ జీవితంలో ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టండి. దాన్ని విడిచిపెడితే పరిశుద్ధతను మనం సంతరించుకుంటే మనము దేవునికి పిల్లలం మాత్రమే కాదు, వారసులం. పిల్లలైనంత మాత్రం వారసులు అయిపోరు. తండ్రి ఇవ్వాలి కదా. తండ్రి ఇస్తే వారసుడివి. నేను ఎవరంటే ఏంటి పరిస్థితి? తండ్రి ఇవ్వకపోతే ఆస్తి రాదు. అందునక్క లీగల్గా తండ్రి కొడుకు ఆస్తి రాయకపోతే నీకు చెందదది. నువ్వు కొడుకువైనా అంతేనే కదా. మీ నాన్న సంతకం పెట్టాలా, నా యావదాస్తికి హక్కుదారుడు నా కొడుకు అని వీలునామా ఇవ్వకపోతే మీ నాన్న ఆస్తి నీకు రాదు. మీ నాన్న పొలం నీకు రాదు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు నచ్చితే ఇస్తాడు. దేవుడికి మనం నచ్చితే దేవుడున్న లోకానికి మనల్ని వారసుల్ని చేస్తాడు. నచ్చాలంటే మనలో విధేయత, పరిశుద్ధత, విశ్వాసం, పవిత్రత, ఇవన్నీ ఈ భక్తి జీవితానికి సంబంధించిన ఇవన్నీ ఉండాలి. అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా రానున్న రోజుల్లో నేర్చుకుందాం. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు నాయన. దేవా, మేము నిలిచే నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే మేమేం చేయాలో, ఎలా ఉండాలో అందరం కలిసి నేర్చుకుంటున్నాం తండ్రి. నేర్చుకుంటున్న ఈ విషయాలు మేము మర్చిపోకుండా, ఏదో కేవలం చెప్పటం వరకు మాత్రమే నేను పరిమితం అయిపోయి, కేవలం వినటం వరకు మాత్రమే సంఘం అందరూ పరిమితం అయిపోతే ప్రయోజనం లేదు తండ్రి. ఇలాంటి బలమైన మాటలు, ఇలాంటి మా హృదయాలను కదిలించే మాటలు, మా జీవితాల్లో మార్పులు తీసుకొని రాగలిగే మాటల్ని మేము హృదయంలో భద్రం చేసుకొని అలా జీవించగలిగితే అది మాకు ఆశీర్వాదం తండ్రి. అటువంటి ధన్యత నాకు, మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని నడిపించుకుందామండి.